హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రిని. ఈరోజు చేయబోతున్నాను గోంగూర పప్పు అండి. రాయలసీమ స్పెషల్. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. 1 కప్పు బ్యాళ్ళు, 30 పచ్చిమిరపకాయలు, 4 ఆనియన్స్ మీడియం సైజు, 4 టమోటాలు, కావాల్సినంత పసుపు అండి. ఇలాగ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాము. దీనికి నేను 2 కట్టల గోంగూర తీసుకుంటున్నాను. 1 కప్పు బ్యాళ్ళకి ఇలాగా 2 కట్టలు కడిగి పెట్టుకోవాలండి. గోంగూర, కప్పు బ్యాళ్ళు, పచ్చిమిర్చి కారంకి తగినంత అండి. అలాగే ఎర్రగడ్డలు 1 కప్పు, కారంకి తగినంత వేసుకోండి. టమోటాలు వేస్తున్నాను ఇప్పుడు. టమోటాలు, కాస్త పసుపు, గోంగూర 2 కట్టలు. నేను 1 లీటర్ వాటర్ వేస్తున్నానండి. 1 లీటర్ వాటరు, 1 టీ గ్లాస్ అంత వాటర్ వేస్తున్నాను. పప్పు గట్టిగానే ఉండాలి, టేస్టీగా ఉంటుంది. ఇలాగ పోసి 5 విజిల్స్ పెట్టుకోవాలి. 5 విజిల్స్ పెట్టుకొని తీసి చూపిస్తున్నాను చూడండి. దాంట్లో 1 చుక్క వాటర్ కూడా లేదు. అలాగ ఓపెన్ చేసి అలాగా 1 చుక్క వాటర్ కూడా లేదు చూడండి. అలాగ మెదుపుకోవాలి. సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకొని మెదుపుకోండి. అలాగ బాగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత కాసేపు అండి, ఒక 10 మినిట్స్ అంతా సిమ్లో పెట్టండి. గోంగూర పప్పు పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము తిరువాత వేసుకుందామండి. తిరువాతకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. ఒక ప్యాన్ పెట్టి దానికి కావాల్సినంత ఆయిల్ వేయండి. ఎక్కువ వేయండి, బాగుంటుంది గోంగూర పప్పులోకి. ఆయిల్ వేడయ్యాక కొన్ని తెల్లవాయిలు కూడా బాగా పడాలండి దాంట్లోకి. 1 తెల్లవాయి అంతా వేసేయండి. అలాగ తెల్లవాయి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తగినన్ని ఆవాలు వేసిన తర్వాత కొన్ని వట్టిమిరపకాయల తర్వాత కాస్త కరివేపాకు వేయండి. వేయించుకున్న తర్వాత ఆల్రెడీ 10 మినిట్స్ ఉడుకుతున్న పప్పులోకి వేసి అలాగ కాసేపు ఒక 10 మినిట్స్ ఉడికించండి మూత పెట్టి. అలా తర్వాత వేసిన తర్వాత కూడా ఉడికించండి. టేస్టీగా ఉంటుందండి పప్పు, రాయలసీమ స్పెషల్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా పద్ధతిలో. అలాగండి నేను అలా ఉడికిస్తున్నాను చూడండి. హై ఫ్లేమ్లో పెట్టండి 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్. ఎంత బాగుంది కదా పప్పు, చూడగానే నోరు ఊరుతుందండి. ఇలాగా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్.